పరిశ్రమలు రావాలి. డావోస్కి వెళ్ళిపోయి కోట్లు వేసుకొని, అది బ్లూ కోట్లు కావచ్చు, ఎర్ర కోట్లు కావచ్చు, ఏ కోట్లైనా వేసుకొని నాకు ఇబ్బంది లేదు, కానీ సంతోషం. కానీ ఇవి కోట్లు వేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు రావాలని ఏం లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కొని వస్తారు విదేశాల నుంచి. మనం డావోస్కి వెళ్ళి ఈ మన ఎగ్జిబిషన్ హాల్స్లో కూర్చున్నట్టుగా ఇలా కూర్చొని ఎవరు వస్తారో ఏదైనా మధ్య మా స్టేట్కి రండి అంటే ఏం చేస్తారు మీ స్టేట్కి వచ్చి? నేను కోనసీమలో ఫ్యాక్టరీ పెట్టాలని వస్తాను. నేను ఏమంటాను, ఒక డెన్మార్క్ వ్యక్తిని నేను. హాయ్ సార్, హాయ్, హౌ యూ మ్యాన్? గుడ్ మ్యాన్, ఐ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంట్రీ మ్యాన్. సార్ నేనేం చేస్తాను కొద్ది రోజుల తర్వాత, సార్ కోనసీమ ఇస్ వెరీ గుడ్ సార్, ఇక్కడ మన మంత్రులు ఎవరు అమ్ముతారు సార్, కోనసీమ ఇస్ వెరీ గుడ్ సార్, ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ టు ఇన్వెస్ట్ సార్ అంటారు. ఓకే గుడ్, ఐమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ రిలేటెడ్ టు కోకోనట్. వెళ్ళి చూస్తే వాడు నెట్లో చూస్తారు కదా కోనసీమలో ఏం జరుగుతుందో, పెట్టుబడి వస్తాయేమో దానికి. డావోస్ దాకా వెళ్ళి అదానీ గారితోనూ మన అరవిందో వాళ్ళతోనూ లేదంటే గ్రీన్ కోతో చేయడానికి వాళ్ళు ఇక్కడ విజయవాడలో చేసేస్తారు ఇది కూర్చొని. దీనికి ఫ్లైట్ ఖర్చులు, స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు, ఒక వారం రోజుల్లో అక్కడ పార్క్ చేసి ఉండటం, ఇదంతా మనం మొయ్యాలి. 1,20,000 కోట్లు తీసుకొచ్చి దానికి 1,20,000 కోట్లకి మళ్ళీ అదనంగా మళ్ళీ వచ్చినప్పుడు కదా అవన్నీ. అదానీ గారి ప్రేమతో ఇక్కడే చేస్తారు. దానికి అదానీ గారిని పాపం డావోస్లో ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆయన ఇక్కడే చేస్తారు కదా. అలా కాకుండా నేను కోరుకుంటుంది, జనసేన వైపు నుంచి మనం కోరుకుంటుంది, మనకి పొలిటికల్ స్టెబిలిటీ కానీ ఇవ్వగలిగితే ఇది స్థిరంగా ప్రభుత్వం ఉంటుంది. ఇది దోపిడీ చేయని ప్రభుత్వం, లంచాలు అడగని ప్రభుత్వం, ఉద్యోగుల్ని భద్రత కల్పించే ప్రభుత్వం, యువతికి అండగా నిలబడే ప్రభుత్వం, రైతులకి భరోసా ఇచ్చే ప్రభుత్వం, ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణలకి బాధ్యతనిచ్చే మన సంరక్షణ తీసుకునే ప్రభుత్వం, ఆడబిడ్డల్ని వాళ్ళని వ్యాపారవేత్తలుగా చేసే ప్రభుత్వం, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడగల డబ్బులు సంపాదించగలిగే ప్రభుత్వం ఆడబిడ్డల మీద. అలాంటి ప్రభుత్వం ఇచ్చినప్పుడు పెట్టుబడులు పరిగెత్తుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. అలా చేద్దాం, నేను అది నమ్ముతాను. అందుకని ఇది మనం సాధించినప్పుడు పెట్టుబడులు బలంగా వస్తాయి.